నమస్తే, నేను రవిశంకర్ వెళ్ళ. సమకాలీన అంశాలు, తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్, అలాగే జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం. మీరు చాలామంది, కొన్ని వేల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు సార్. జర్నలిజం నేను 2008లో స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా మీరు క్లాసెస్ తీసుకున్నారు సార్. ప్రతిరోజు గత 10 నెలలుగా ఈ షో చేస్తూ ఉన్నాం. మీ దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, నేర్చుకుంటూనే ఉన్నాను. సో మీరు చెప్పిన పాఠాలు అనేవి నాకు చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఒక విద్యార్థిలాగా మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటాను సార్. నేను ఒక గురువులా మిమ్మల్ని ట్రీట్ చేస్తూ ఉంటాను. సో ఈ సందర్భంగా మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సార్. ముందుగా దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు. ఎందుకంటే మన దేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం ఈరోజు. సో ఉపాధ్యాయుని నాకు మీరు అన్నట్లు జీవితం అపూర్వమైన అవకాశాలు ఇచ్చింది. నేను వాస్తవంగా ఉపాధ్యాయుని కొడుకును. పెరిగింది కూడా ఉపాధ్యాయుల కాలనీలో పెరిగాను. అందువల్ల జీవితంలో అనేక రకాల విద్యార్థులకు పాఠాలు చెప్పే అవకాశం కూడా వచ్చింది. జర్నలిజం డిపార్ట్మెంట్లో జర్నలిజం విద్యార్థులకు, దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రతి మీడియా సంస్థ, యు నేమ్ ఎనీ మీడియా ఆర్గనైజేషన్, నేను వారి జర్నలిస్టులకు క్లాసులు చెప్తూ వచ్చాను. ఈనాడు జర్నలిజం స్కూల్లోనైతే దాదాపు 15 ఏళ్ల పాటు బ్యాచ్లకు నేనే రిపోర్టింగ్ చెప్పాను. అలాగే నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరీలో ఐఏఎస్ ప్రొబేషనర్లకు క్లాసులు చెప్పాను. సో ఇప్పటికీ దేశంలో అనేక ప్రాంతాల్లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు. అలాగే నేషనల్ పోలీస్ అకాడమీ, హైదరాబాద్లో ఉన్న నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్ల నుంచి ఐజీ ర్యాంక్ ఆఫీసర్స్ వరకు నేను దాదాపు ఒక 15 ఏళ్ల పాటు విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళేవాడిని. అలాగే మన మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో వివిధ సెంట్రల్ సర్వీసెస్, ఉదాహరణకు ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్, ఇలా వివిధ సర్వీసెస్ వాళ్ళకు పాఠాలు చెప్పాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు వెళ్ళి గ్రామీణ విలేకరులకు కూడా క్లాసులు చెప్పాను. సో గ్రామీణ స్థాయిలో ఉన్న విలేకరులకు, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఇలా వివిధ యూనివర్సిటీల్లో, మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, ఇక్కడ టీచర్లకు కూడా క్లాసులు ఉంటాయి. అంటే ప్రొఫెసర్లకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, అసోసియేట్ ప్రొఫెసర్లకు. సో వాళ్ళకు కూడా క్లాసులు చెప్పాను. అంటే ఇంత అవకాశం బహుశా అరుదుగా లభిస్తుంది అనుకుంటాను. ఇంత వైవిధ్యభరితమైనటువంటి అవకాశం ఉంది. ఇది కాకుండా ఒక సమాజంలో ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్ కావాలన్న ఆకాంక్ష వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 150 టౌన్స్కి వెళ్ళి ఉంటాను. ఇచ్చాపురం నుంచి తడ వరకు, ఆదిలాబాద్ నుంచి మీరు ప్రతి ఊరు వెళ్ళండి, నేను వెళ్ళని ఊరు లేదు. సో 150 పట్టణాలకు వెళ్ళి అక్కడ అనేక అంశాలపైన ఈ లాస్ట్ 35 ఇయర్స్లో అనేక వేదికలపైన అనేక అంశాలపైన మాట్లాడాను. సో ఇలాగే కాకుండా వివిధ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి, రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వాళ్ళకు కూడా మాట్లాడాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్కు ప్రిపేర్ అవుతుంటే ఆర్బీఐ ఆహ్వానం మేరకు వాళ్ళకు కూడా క్లాసులు చెప్పాను. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇంత డైవర్స్ ఎక్స్పీరియన్స్లో, టీచింగ్ ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్నది ఏంటి అనేది చెప్పడానికి ఈ నేపథ్యం చెప్పింది. సో ఇంత నేర్చుకున్నది ఏంటంటే, మొదటిది, హూ ఈజ్ ఎ గుడ్ టీచర్, హూ ఈజ్ ఎ గ్రేట్ టీచర్ అనే ప్రశ్న మనకు వస్తుంది. సో ఒక తత్వవేత్త అంటాడు, ఏ గుడ్ టీచర్ ఈజ్ వన్ హూ లవ్స్ టు టీచ్, ఏ గ్రేట్ టీచర్ ఈజ్ వన్ హూ లవ్స్ టు లెర్న్ అంటాడు. అంటే ఒక మంచి ఉపాధ్యాయుడు ఎవరు అంటే, బోధన అనేది ఒక ఆనందాన్ని ఇస్తుంది. కానీ గొప్ప ఉపాధ్యాయుడు ఎవరంటే, నిరంతరం నేర్చుకుంటాడు, నేర్చుకోవడంలో ఆనందం పడతాడు. సో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నేర్చుకునే ప్రక్రియ బహుశా అన్నిటికన్నా రుచికరమైంది కావచ్చు. చాలామందికి అనుభవంలో తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ నేను అనుభవంలో చెప్తున్నాను, నేర్చుకోవడంలో ఆనందాన్ని కనుక ఆస్వాదించడం మొదలు పెడితే
జీవితంలో మీకు ఏది అంత సుఖవంతంగా అంత ఆనందవంతంగా ఉండే అవకాశమే లేదు. మీరు లెర్నింగ్లో కనుక హ్యాపీనెస్ పొందగలిగితే మీరు ప్రయత్నించండి. కావాలంటే నేను అనుభవంతో చెప్తున్నాను. నేను ఈనాటికి కూడా రోజుకు ఉదయాన్నే 6-15 నిమిషాలకు లేస్తే ఒక 40 నిమిషాలు యోగా సూర్య నమస్కారాలు చేసుకున్నాక 7 గంటల నుంచి నా దినచర్య మొదలవుతుంది. రాత్రి 11-12 మధ్యలో అవుతుంది. సో ఇప్పటి వరకు అన్ని ఆన్లైన్లో ఆఫ్లైన్ ఇంటికి 12 న్యూస్ పేపర్స్ వస్తాయి. దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 వార్తాపత్రికలకు, మ్యాగజిన్లకు, 20-25 పత్రికలకు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. పుస్తకాలు, వెబ్సైట్లు, ఇలా నిరంతరం నేర్చుకోవడంలో ఆనందం. సో ఆ కొత్త విషయం ఏమైనా వచ్చిందంటే ఆనందం వ్యక్తమవుతుంటుంది. సో అందువల్ల జ్ఞానాన్ని సముపార్జించడంలో ఉన్న ఆనందం ఎక్కడ ఉండదు. ఉపాధ్యాయునికి ఉండే ఒక అద్భుత అవకాశం. మీరు ఏ ప్రొఫెషన్లో ఏ వృత్తిలో ఉన్నా నేర్చుకునే అవకాశం ప్రతి వృత్తిలో ఉంటుంది. అందులో ఉపాధ్యాయునికోమో అది అనివార్యంగా నేర్చుకోవాలి. నిరంతరం అప్డేట్ అవుతూనే ఉండాలి, నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. సో అందులో నేను జర్నలిజం అధ్యాపకుడిగా ఉండడం వల్ల ఇంకా అనివార్యమైంది. అనివార్యమా కాదా అనేది కూడా కాదు, మనము నిరంతరం అందులో ఆనందాన్ని పొందాలి. సో ద ఫస్ట్ క్వాలిటీ ఈజ్ లవ్ టు లెర్న్. ఒక మంచి ఉపాధ్యాయుడు ఎవరు అంటే నిరంతర విద్యార్థి. సో ఆ విద్యార్థి ఎవరి నుంచైనా నేర్చుకోవాలి, చివరకు విద్యార్థుల నుంచి కూడా నేర్చుకోవాలి. నేను ఆ విద్యార్థుల నుంచి బహుశా ఎక్కువ నేర్చుకున్నాను అనుకుంటాను. సో తోటి ఉపాధ్యాయుల కన్నా, పుస్తకాల కన్నా కూడా మన విద్యార్థుల నుంచి ఎక్కువ నేర్చుకుంటాం. ఇక రెండవది, అసలు బోధన అంటే ఏమిటి? చాలామందికి బోధన అంటే స్పష్టత ఉండదు. స్వామి వివేకానంద చాలా ఏళ్ల క్రితమే ఒక మాట అన్నాడు, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ నాలెడ్జ్ అన్నాడు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది టీచర్స్ నోట్స్ టు ద స్టూడెంట్స్ నోట్స్, మోస్ట్ ఆఫన్ ఈదర్ అండర్స్టాండ్ ఇట్ అంటాడు. అంటే విద్య అనేది సమాచారం కాదు, విద్య విజ్ఞానం. విద్య అనేది ఉపాధ్యాయుని నోట్బుక్ నుంచి విద్యార్థి నోట్బుక్లోకి మారేది కాదు. ఎక్కువ సందర్భాల్లో ఇద్దరికీ అర్థం కాకుండా మారేది కాదు అంటాడు. ఇది స్వామి వివేకానంద అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఆయన ఆ దార్శనికుడు కనుక 150 ఏళ్ల క్రితం ఈ మాట అనగలిగాడు. ఇవాళ ఇన్ఫర్మేషన్ అంటే ఒక సమాచారాన్ని ఇస్తే అయిపోతుంది టీచింగ్ అంటే అనుకుంటారు. దట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ నాలెడ్జ్. దీనికి నేను చాలాసార్లు ఉపన్యాసాలు ఉదాహరణ ఇస్తుంటాను. సమాచారానికి మరి విజ్ఞానానికి తేడా ఏంటి అని. సమాచారానికి విజ్ఞానానికి తేడా ఏంటి అంటే, మీకు 2 × 3 = 6 ఇది సమాచారం. మీరు చిన్నప్పటి నుంచి మనకు తెలుసు, ఎక్కాల పుస్తకం బట్టి పట్టిస్తుంటారు. కానీ ఎన్నడైనా ఒక ప్రశ్న, ఎందుకు ఇది 6 అవుతుంది, 5 ఎందుకు కాదు, 7 ఎందుకు కాదు అని అడిగితే అది విజ్ఞానం. 2 × 3 6 అని ఎవరైనా చెప్తారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ ఏఐ సదస్సు జరుగుతుంది ఈరోజు. కృత్రిమ మీద మనను ఓవర్టేక్ చేస్తుంది. నువ్వు నచ్చినా నచ్చకపోయినా యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. అప్పుడు నిజమైన ఇంటెలిజెన్స్ నిలబెడుతుంది. కృత్రిమ మీద వరకు ఉన్న పరిమితులు ఉంటాయి. కృత్రిమ మీద పరిమితులను దాటి మానవ మేధస్సు వికసించాలి అంటే యూ షుడ్ నాట్ బి జస్ట్ ఇన్ఫార్మ్డ్, యూ షుడ్ బి నాలెడ్జబుల్. సో ఆ విజ్ఞానం ఏంటి? నేను ఇంతకుముందు చెప్పినట్టు 2 × 3 = 6 అంటే అది ఇన్ఫర్మేషన్. వై 6, వై నాట్ 7 అంటే నాలెడ్జ్. నేను చిన్నప్పుడు మా కూతుర్ని పిలిచి అడిగాను, తల్లి 2 × 3 ఎంత అంటే 6 అంది. మరి 6 ఎందుకు అవుతుంది బిడ్డ, 5 ఎందుకు కాదు, 7 ఎందుకు కాదంటే అది చిన్నప్పుడు. అంటే ఇది ఏంటి, 6 ఎందుకు కాదంటే 6 అవుతుంది, 5 ఎందుకు కాదు, 7 ఎందుకు కాదు, ఏంటన్నది ఏమన్నా టీవీ ఛానల్ అనుకున్నావా అన్నది. అంటే టీవీ ఛానల్ అనుకున్న వారు నన్నే తీసేసింది. నేను కాదు తల్లి చెప్పు అంటే, మాకు టీచర్ మాకు 2 × 3 6 అనే చెప్పింది, వై 5, వై 7 అని చెప్పలేదు అన్నది. అంటే అప్పుడు కూర్చుని పెట్టి దానికి నా 2 పాయింట్లు తీసుకొచ్చాను. ఒకటి బ్లాక్ కలర్, ఒకటి బ్రౌన్ కలర్, 3 షర్ట్లు పట్టుకొచ్చాను, వైట్, ఎల్లో, గ్రీన్, వైట్, ఎల్లో, బ్లూ. సో తీసుకొచ్చి, తల్లి ఇవాళ నేను నీవు సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకొని బయటికి వెళ్తాను, కానీ ఒక కండిషన్ ఏంటంటే నాకు కూడా నచ్చాలి అన్న. అది చాలా ఆనందంగా, ఓకే నాన్న నేనే సెలెక్ట్ చేస్తా అన్నది. ఒక
బ్లూ షర్ట్ బ్లాక్ పాయింట్ ఇచ్చింది, నచ్చలేదు బిడ్డ అన్నాడు. బ్లూ షర్ట్ బ్రౌన్ పాయింట్ ఇచ్చింది, నచ్చలేదు అన్నాడు. తర్వాత ఎల్లో షర్ట్ బ్లాక్ పాయింట్ ఇచ్చింది, నచ్చలేదు అన్నాడు. ఎల్లో షర్ట్ బ్రౌన్ పాయింట్ ఇచ్చింది, నచ్చలేదు అన్నాడు. వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ ఇచ్చింది, నచ్చలేదు బిడ్డ అన్నాడు. వైట్ షర్ట్ బ్రౌన్ పాయింట్ ఇచ్చింది, నచ్చలేదు అన్నాడు. ఇంక ఎన్ని తేవాలి అన్నది, అన్ని తెచ్చినా కదా అన్నది. ఎన్ని తెచ్చావు బిడ్డ అన్న? 6 అని. అందుకే 2 × 3 6 బిడ్డ అన్న. 2 × 3 6 ఎందుకైందంటే 2 కలర్ల షర్ట్లు, 2 కలర్ల పాయింట్లు, 3 కలర్ల షర్ట్లతో నువ్వు 6 రకాల కాంబినేషన్ చేయగలుగుతావు. అందుకే 2 × 3 6 తల్లి అన్నది. ఇట్లా మా నాన్న నాకు రోజు మ్యాథమెటిక్స్ చెప్పరా తల్లి నాన్న అన్నది. ఎందుకు చెప్తున్నా అంటే ఇట్ షుడ్ లెర్నింగ్ అనేది, నాలెడ్జ్ అనేది ప్రశ్నించడం ద్వారా వస్తుంది. సో డో నాట్ ఇన్ఫర్మేషన్ కాదు టీచింగ్ అనేది నాలెడ్జ్. మూడవది అబ్దుల్ కలాం అంటాడు, ఏ ట్రూ టీచర్ ఈజ్ నాట్ జస్ట్ హూ రేడియేట్స్ నాలెడ్జ్ బట్ రేడియేట్స్ ద ప్యూరిటీ ఆఫ్ లైఫ్ అంటాడు. నిజమైన ఉపాధ్యాయుడు ఎవరంటే విజ్ఞానాన్ని ప్రసరించేవాడే కాదు, తన వ్యక్తిత్వాన్ని కూడా ప్రసరించాలి. అంటే ఒక ఉపాధ్యాయుడు గనక తన నిత్య జీవితంలో కూడా, తన వ్యక్తిగత జీవితంలో కూడా ఒక ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడిగా ఉన్నాడు అనుకోండి, విద్యార్థులు స్ఫూర్తి పొందుతారు. అందుకే ఈ షుడ్ రేడియేట్ ద ప్యూరిటీ ఆఫ్ లైఫ్. అంటే ఒక ఉపాధ్యాయుని చూసినప్పుడు ఇలా నేను జీవించాలి. మీరు గమనించండి, చిన్నపిల్లల్ని వాళ్ళు ఏం కావాలి అంటే చాలామంది పిల్లలు నేను కలెక్టర్ కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలని లేటర్ స్టేజ్లో ఉంటారు. ఎర్లీ స్టేజ్లో మీరు అడగండి, ఎల్కేజీ చదువుతున్నప్పుడు, 1వ తరగతి చదువుతున్నప్పుడు నేను టీచర్ కావాలి అంటారు. ఎందుకంటే వాళ్ళకు టీచరే దైవం, ప్రత్యక్ష దైవం. టీచరు చెప్పిందే ఫైనల్, నువ్వు ఎన్ని చెప్పినా వినరు. ఒకరోజు నా కూతురుకు నేను కూర్చుని పెట్టి ప్లానింగ్ చెప్తుంటే అప్పటికి ఇంకా అది స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు 9th ప్లానో ఏదో వచ్చింది, 9th or 10th. లేదు బిడ్డ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్లాన్ కూడా వచ్చిందని మా టీచర్ చెప్పలే అంటది. అరే మీ టీచర్ చెప్పకపోతే ఏంది బిడ్డ, నేను చాలామంది చెప్తాను బిడ్డ, ఐఏఎస్ లెక్క పాఠాలు చెప్తాను, అదంతా నాకు అనవసరం నాన్న, మా టీచర్ అది ఇక్కడ వరకు చెప్పిందంటది. అంటే టీచర్ అలా అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో అందువల్ల టీచర్ పర్సనల్ లైఫ్ కూడా ఇన్స్పైరింగ్గా ఉండాలి. ఇది మూడవది. 4వది జయంత్ విష్ణు నార్లేకర్ అని ఒక గొప్ప ఖగోళ శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన మాట అంటాడు, డు నాట్ గివ్ ద ఆన్సర్ టు ద చైల్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ బట్ మేక్ ద చైల్డ్ టు డిస్కవర్ ద ఆన్సర్ అంటాడు. అంటే ఒక బిడ్డకు ఆన్సర్ ఇవ్వద్దు, ద ప్లెజర్ ఆఫ్ డిస్కవరింగ్ ద ఆన్సర్ ఇవ్వాలి. చాలామంది అన్ఫార్చునేట్లీ ఏం చేస్తారంటే ఉపాధ్యాయులకు కూడా సమయం వల్లనో దేనికైనా కారణం కావచ్చు, వాడికి సమాచారం ఇచ్చారు, ఆన్సర్ ఇవ్వడం కాదు, ఆన్సర్ నేర్చుకోవాలి. మీరు కూడా చాలాసార్లు అంటుంటారు, సార్ టాపిక్ చెప్పండి అని నన్ను. అంటే నేను చెప్పను, నువ్వు టాపిక్స్ ఐడెంటిఫై చేయాలంటాను నేను. ఎందుకంటానంటే వన్ షుడ్ గెట్ ద ప్లెజర్ ఆఫ్ లెర్నింగ్, ఆ ప్లెజర్ ఆఫ్ డిస్కవరింగ్ ద ఆన్సర్. అంటే ఒక జయంత్ నార్లేకర్ తరగతి గదిలో సమాధానము విద్యార్థులకు ఇవ్వకండి, ఆ సమాధానాన్ని విద్యార్థులకు కనుగొనేలా చేయండి, ఆ విద్యార్థులు కనుగొనడంలో ఆనందాన్ని పొందేలా చేయండి అంటాడు. సో అందువల్ల ఒక మంచి ఉపాధ్యాయుడు ఎవరు అంటే తన బిడ్డలకు ఆన్సర్లు చెప్పడు. ఇప్పుడు మనకు ఆన్సర్లు చెప్పడే కాదు, నోట్స్లు డిక్టేట్ చేసే టీచర్లు కూడా ఉన్నారు. కాదు, ఆన్సర్లు చెప్పడం కాదు, ఆన్సర్ వారిని నేర్చుకునేలా చేయాలి. 5వది ఒక టీచర్కు ఎలాంటి ప్రెజుడిస్ ఉండకూడదు, ఎలాంటి ప్రీ కన్సీవ్డ్ నోషన్ అంటారు. అంటే చాలామందికి ఈ ధోరణి ఉంటుంది, ఈ వీడు పనికి రాడు, వీడు పనికి వస్తాడని. జీవితంలో తెలివితేటలు లేని బిడ్డ అనేది భూమిపైన ఎవరు ఉండరు. అసలు ఆ మాటకత్తి ఏ జీవరాశి ఉండదు. మీకు పేడ పురుక్కు కూడా ఆ పేడను డీకంపోజ్ చేసే తెలివి ఉంటుంది, మనకు రాదది. కానీ ఆ పేడలో ఉండే పురుగు ఆ పేడను డీకంపోజ్ చేస్తుంది. ఆ డీకంపోజే చెయ్యకపోతే నువ్వు భరించలేవు ఆ స్మెల్. నువ్వు మరి ఎలా చేయగలిగింది పేడ పురుగు? ఒక సాలెపురుగు అద్భుతంగా గూడు కట్టుకోగలుగుతుంది, ఒక కాకి, ఒక పక్షి బ్రహ్మాండంగా గూడు కట్టుకోగలుగుతుంది. మీరు కావాలంటే శ్రీశైలంలో ఒక మ్యూజియం ఉంది, నేచర్ మ్యూజియం. ఆ మ్యూజియంలో వెళ్ళండి, ఇలాంటి అనేక మనకు కనబడతాయి. సాలెపురుగు అద్భుతమైన సివిల్ ఇంజనీరింగ్. మీరు కావాలంటే ఒక సివిల్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి చూపెట్టాలి సాలెపురుగు ఏ రకంగా ఇల్లు కట్టుకుంటుంది అని. మరి అది తెలివి కదా. అందువల్ల ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశి, తెలివి తక్కువ జీవరాశి ఉండే అవకాశమే లేదు. అందులో మానవుడు ఉంటాడా? సమస్య ఏంటంటే ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాల్సింది, నా బిడ్డకు నేను కోరుకున్న తెలివి ఉండాలంటే ఏం లేదు.
ఇప్పుడు ఉదాహరణకు ఒకరు ఇంగ్లీష్ టీచర్ వస్తాడు, నన్ను ఒకరోజు మా హెడ్ మాస్టర్ పిలిచాడు. అరే ఏంట్రా నిన్ను నీ గురించి చర్చ జరుగుతోంది మా స్టాఫ్ రూమ్లో, నీవు ఎలాంటి స్టూడెంట్ అంటే మీ మ్యాథమెటిక్స్ టీచరు, మీ ఇంగ్లీష్ టీచరు, మీ తెలుగు టీచరు, మీ కెమిస్ట్రీ టీచరు నిన్ను చాలా బెస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అంటున్నారు, నీ హిందీ టీచరు, నీ బయాలజీ టీచరు బెస్ట్ స్టూడెంట్ అంటున్నారు, ఏది నిజం రా అన్నాడు. అంటే నేను ఇద్దరూ నిజమే సార్ అన్నాడు. ఎందుకు అంటే వారి సబ్జెక్ట్లో నేను బాగుంటే నన్ను మంచి స్టూడెంట్ అంటున్నారు. కానీ ఎప్పుడు అలా ఉండకూడదు. ఎందుకంటే మీకు శ్రీనివాస్ రామానుజన్ ద మ్యాన్ హూ నోస్ ద ఇన్ఫినిటీ అనే ఆయన ఆటోబయోగ్రఫీ వచ్చింది, చదవండి. అత్యంత స్ఫూర్తిదాయకమైన పుస్తకం. అది ఈవెన్ ఫిలిం రూపంలో కూడా వచ్చింది. సో ద మ్యాన్ హూ న్యూ ద ఇన్ఫినిటీ, గణిత శాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త ఆయన. ఎఫ్ఏ అంటారు, ఫస్ట్ కోర్స్ ఇన్ ఆర్ట్స్, అంటే ఇప్పుడు మనకు ఇంటర్మీడియట్ ఈక్వల్. అందులో ఫెయిల్ అయ్యాడు. ఎందులో ఫెయిల్ అయ్యాడు? మ్యాథమెటిక్స్లో కాదు, ఆయన బయాలజీలో ఫెయిల్ అయ్యాడు. ఆయన ఒకరోజు డైజెషన్ పైన ఎస్సే రాయమంటే ఐఎమ్ అనేబుల్ టు డైజెస్ట్ దిస్ ఇండైజెస్టబుల్ స్టఫ్ ఆన్ డైజెషన్ అని రాశాడు. ఐఎమ్ అనేబుల్ టు డైజెస్ట్ దిస్ ఇండైజెస్టబుల్ స్టఫ్ ఆన్ డైజెషన్ అని. సో అది చూసి ఆ ఆన్సర్ షీట్ మీద పేరు లేకపోయినా ఆ అజీర్ణంతో బాధపడుతున్న విద్యార్థి రామానుజనే అని వాళ్ళ బయాలజీ టీచర్ గుర్తుపట్టాడు. సో కానీ బయాలజీలో ఫెయిల్ అయ్యాడు, గణిత శాస్త్రంలో రాయల్ సొసైటీ మెంబర్ అయ్యాడు. ఆయన చనిపోయిన దశాబ్దాల వరకు కూడా ఆయన మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ను వాలిడేట్ చేస్తానికి ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్తలు తలలు పట్టుకొని పరిశోధనలు చేయాల్సి వచ్చింది. అంటే ఆయన ప్రపోజ్ చేసిన ఈక్వేషన్స్లో అర్థం చేసుకోవడానికి. మరి అంత గొప్ప గణిత శాస్త్రవేత్త బయాలజీలో ఫెయిల్ అయ్యాడే. మనకు చాలామంది ఉపాధ్యాయులకు తప్పు నోషన్ ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఒక అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది. మంచి ఉపాధ్యాయుడు ఎవరంటే ఆ నైపుణ్యాన్ని, ఆ తెలివితేటల్ని ఆవిష్కరించగలగాలి. చాలా సందర్భాల్లో మనం అణగదొక్కుతాం. వి సప్రెస్ దట్ టాలెంట్, వి సప్రెస్ దట్ హిడెన్ టాలెంట్, బట్ ఎ గుడ్ టీచర్ ఇస్ వన్ హూ అన్రావెల్స్ దట్ టాలెంట్. ఆ తెలివితేటల్ని, ఆ నైపుణ్యాన్ని ఆవిష్కరించగలగాలి. నాకు ఇప్పటికి గుర్తు, నేను చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడిని. మామూలుగా అల్లరి చేసేవాడిని కాదు. మా అమ్మ నా అల్లరి భరించేది కాదు. వేసవిలో మా నాన్న మా అమ్మకు ఆర్గ్యుమెంట్ జరిగింది. వీడు నన్ను చాలా కొడుతున్నాడు, అసలు వీడు వర్కెళ్ళను. మా నాన్న అప్పుడు ఈ బీడీలీవ్స్ కాంట్రాక్టర్ల దగ్గర సమ్మర్ వెకేషన్లో అదనపు ఆదాయం కోసం ఎండాకాలం వేసవి సెలవుల్లో కూడా పనిచేసేవాడు. నువ్వు వీడిని నీతో పట్టుకపోతే నేను భరించలేకపోతున్నానని అంటే మా నాన్న అన్నాడు, అమ్మా మా అమ్మతో అన్నాడు, నీవు వానిలో అల్లరిని మాత్రమే చూశావు, కానీ వానిలో తెలివి కూడా ఉంది. అంటే వాని తెలివేందో అని మా అమ్మ తిట్టింది. వీడి తెలివి నా సాగుకొచ్చింది అన్నది మా అమ్మ నవ్వు స్వచ్ఛమైన గ్రామీణ భాషలో. అంటే మా నాన్న అన్నాడు, ఇప్పుడు నీకే చూపెడతాను అని. అప్పటికి నేను 3వ తరగతి 4వ తరగతి ఇంకా హిందీ మొదలు కాలే. మా నాన్న నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. అరే నేను మళ్ళీ ఒక 20 రోజుల్లో వస్తాను, 20 రోజుల్లో 15 నుంచి 20 రోజుల్లో హిందీ మొత్తం రావాలి, గుణింతాలతో సహా రావాలి. అంటే ఈ కరెక్టే కాదు, అన్నీ రావాలి, రావాలి, చదవగలగాలి అని ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. అంటే అని ఈ నెల రోజులు కనుక నీవు ఈ 15-20 డేస్లో నేర్చుకుని నీకు 5 రూపాయలు ఇస్తాను రా అని బహుమానం కూడా ఇస్తాడు, గిఫ్ట్ ఇస్తాను రా అన్నాడు. సో నేను 20 డేస్లో మా నాన్న వస్తాడు అని చెప్పితే 12వ రోజుకు పూర్తి చేసి మా నాన్న కొరకు ఎదురు చూశాను. ఇంకా నాన్న రాలేదు ఏంటమ్మా అని. ఏంటంటే వచ్చినాయి, అన్నీ వచ్చాయి నాకు కుంతాలి. రోజుకు 8 గంటలు కూర్చున్నాను. సో అల్లరి మొత్తం ఆగిపోయింది. ఇక మా అమ్మకు అసలు ఆనందం అంతే లేదు. సో ఇక అల్లరి అనేది లేనే లేదు. సో అందువల్ల అంటే మా నాన్న ఒక ఉపాధ్యాయుడు కనుక నాలో అల్లరిని చూడలేదు, నాలో తెలివిని చూశాడు. సో ఆ తెలివిని ఆవిష్కరించాడు. ఇవాళ నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. సో అంటే మనిషి ఒక గుడ్ టీచర్ ఎవరు అంటే విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని, తెలివితేటల్ని ఆవిష్కరించాలి. నీ ప్రీకన్సీవ్ నోషన్స్తో, ప్రెజుడిసెస్తో వీడు పనికిరాడు వాడు పనికిరాడు అనుకోవద్దు. 7వది మన ఒపీనియన్స్తో సంబంధం లేదు. నాకు ఇప్పటికి గుర్తు, ఇప్పుడు తెలంగాణలోనే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ నా విద్యార్థి, ఆయన జర్నలిజంలో నా స్టూడెంట్. నేను ఒక అంశం ఇచ్చి ఎడిటోరియల్ రాయమన్నాను సంపాదకీయం. ఆ అంశం పైన నా అభిప్రాయము, నేనేమి తరగతి గదిలో చెప్పే ఒపీనియన్ వేరేది ఉంటుంది, టీవీలో చెప్పే ఒపీనియన్ వేరేది ఉంటుంది. తరగతి గదిలో బోత్ సైడ్ చెప్తాను, టీవీలో నా అభిప్రాయం చెప్తాను ఒక అంశం పైన.
నా అంశం పైన నేను అప్పటికే టీవీ డిబేట్లో మాట్లాడి ఉన్నాను కనుక ఆ విద్యార్థికి నా అభిప్రాయం తెలుసు. కానీ ఆ అంశం పైన నా అభిప్రాయంతో ఆయన పూర్తిగా విభేదిస్తాడు. సో ఈ హ్యాజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ ఒపీనియన్. ఆయన ఎడిటోరియల్ రాసి తీసుకొచ్చాడు. ఆయన ఎంత పట్టుదల ఉన్నాడంటే, సార్ మార్కులు వేయకపోయినా మంచిది, నా ఒపీనియన్ రాస్తా, సార్ ఒపీనియన్ ఎందుకు రాస్తా అన్నాడు. నేను ఆయనకు హయ్యెస్ట్ మార్క్స్ ఇచ్చాను. ఆ స్క్రిప్ట్ పట్టుకొచ్చి ఆనందంతో అన్నాడు, సార్ మీరు ఇలా వేస్తారని అనుకోలేదు సార్, మీ ఒపీనియన్కు పూర్తి విరుద్ధంగా రాశానంటే, చూడు మిత్రమా, నా ఒపీనియన్ను నేను పరీక్షించడం లేదు, నీ ఒపీనియన్ను నువ్వు ఎంత సమర్థవంతంగా వ్యక్తీకరిస్తావో పరీక్షిస్తున్నా. ఐఎమ్ నాట్ టెస్టింగ్ వెదర్ యూ అలైన్ విత్ మై ఒపీనియన్, ఐఎమ్ టెస్టింగ్ వెదర్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ ఎఫెక్టివ్లీ. నీ అభిప్రాయాన్ని నీవు సమర్థవంతంగా వ్యక్తీకరించాలి. సొంత అభిప్రాయం ఉన్నవాడిని చూసి నేను గర్వపడతాను తప్ప నా అభిప్రాయాన్ని అనుకరించిన వాడిని చూసి నేను గర్వపడను అన్నాడు. ఆయన చాలా ఆనందంతో వెళ్ళిపోయాడు. ఈవెన్ టుడే ఈజ్ ఎ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, తెలంగాణలోనే పనిచేస్తున్నాడు. అంటే ఇలా మనకు ఉపాధ్యాయులకు స్వీయ మానసిక దృక్పథాలతో విద్యార్థుల్ని మనం జడ్జ్ చేయకూడదు. వారి మనసులు వారి దృష్టికోణం నుంచి మనం విశ్లేషించాలి. ఇంకా 8వది, విద్యార్థుల్లో వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అందరికీ సమానమైన అవకాశాలు ఉండవు. మన సమాజం హైలీ ఇన్ఈక్విటస్ సొసైటీ. జీవితంలో ఏనాడు ఒక పత్రిక చూడని వాడు జర్నలిజం స్టూడెంట్ అవుతాడు. చిన్నప్పటి నుంచి హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా చదివిన వాడు స్టూడెంట్ అవుతారు. నేను ఇద్దరి నుంచి ఒకే రకమైన నైపుణ్యాన్ని ఎక్స్పెక్ట్ చేయగలనా? నాకు ఉదాహరణ, ఒక గిరిజన బిడ్డ వచ్చాడు. సో ఆ గిరిజన బిడ్డ మా జర్నలిజంలో చేరాడు. ఇవాళ ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఒక అత్యున్నత స్థాయి అధికారిగా హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. నాకు ఫోన్ చేసి మొన్న ఇటీవలే చెప్పాడు, సార్ నేను హైదరాబాద్కి వచ్చాను సార్, వచ్చి కలుస్తానని. ఆ గిరిజన బిడ్డకు పాప ఇంగ్లీష్ రాదు, పత్రికలు, మీడియా, టీవీలు చూసిన ఎక్స్పీరియన్స్ లేదు. కానీ జర్నలిస్ట్ కావాలి అన్న తపన మాత్రం ఉంది. నేను కూర్చొని ఆయనకు మోటివేట్ చేసి ఇంగ్లీష్ నేర్పి శిక్షణ ఇచ్చి నైపుణ్యం ఇస్తే ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లో ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. ఇవాళ హైదరాబాద్ నగరంలోని ఒక కేంద్ర ప్రభుత్వ విభాగాలకు, ఒక 20-30 విభాగాలకు సమాచార అధిపతిగా ఉన్నాడు. సో ఆయన మొన్న గుర్తు చేశాడు. అంటే మనం ఏమనుకుంటాం, అరే ఇతనికి రాదు అనుకుంటాం. అతనికి రాక, ఆ విద్యార్థికి, ఆ బిడ్డకు రాకపోవటానికి ఆ బిడ్డ తప్పు కాదు. ఆ బిడ్డ వచ్చిన నేపథ్యం నుంచి కూడా నేర్చుకోవడం ఉంటుంది. లెర్నింగ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు నా కూతురు 10వ తరగతి పరీక్ష రాసేటప్పుడు నేను చూశాను, సెంటర్కి వెళ్ళాను. ఉదయాన్నే నానమ్మ, తాతయ్యలకు దండం పెడితే వాళ్ళు దీవించి, బిడ్డ మంచిగా ఎగ్జామ్ రాయని, అన్నయ్య దగ్గరికి తీసుకొని చెల్లి అని విష్ చేసి, అమ్మ రాత్రి 12 గంటలకు కూడా వేడివేడి కాఫీ కలిపించి, తండ్రి కారులో తీసుకెళ్ళి డ్రాప్ చేసి, గేట్ దగ్గర మిగతా వాళ్ళు వెయిట్ చేస్తుంటే, తల్లి ఇంకా టైం కాలేదు, నేను కూడా వెయిట్ చేస్తాను, తొందర లేదు అని కారులోనే కూర్చుని పెట్టుకొని డ్రైవర్ని గేట్ దగ్గర పెట్టి, గేట్ తెరిచిన తర్వాత నా కూతుర్ని నేనే తీసుకెళ్ళి గేట్ లోపలికి పంపించాను. అక్కడే ఒక పని మనిషి, ఒక రిక్షా కార్మికుడి బిడ్డ కూడా ఉన్నారు. ఒక సైకిల్ మీద ఆ బిడ్డను తీసుకొచ్చాడు తండ్రి. కూర్చోడానికి ప్లేస్ లేదు. రాత్రి ఆ బిడ్డ సరిగా తిన్నదో లేదో తెలియదు. ఇంకో బిడ్డ వచ్చింది. ఆ బిడ్డను తండ్రి తాగి రాత్రి తల్లిని కొడితే ఆకలితో కూడా పరీక్ష రాష్ట్రానికి వచ్చారు. ఇప్పుడు నా బిడ్డ, ఆ ఇద్దరు బిడ్డలు ఒకే రకంగా పరీక్ష రాయగలరా? అంటే ఇద్దరిలో తెలివితేటలు ఒకే ఉండొచ్చు. వాస్తవానికి నా బిడ్డ కన్నా ఎక్కువ తెలివితేటలు ఉండొచ్చు వాళ్ళకు. కానీ వారి సామాజిక స్థితిగతి, వారి ఆర్థిక పరిస్థితి వారి విజ్ఞానాన్ని కమ్మేస్తుంది, వారి నైపుణ్యానికి గ్రహణం పట్టిస్తుంది. ఒక మంచి ఉపాధ్యాయుడు ఎవరంటే, ఒక విద్యార్థి ఉన్న సామాజిక ఆర్థిక స్థితిగతుల నేపథ్యం నుంచి చూడగలగాలి, వాటిని ఛేదించి చదువు చెప్పాలి. ఎందుకంటే అమర్త్య సేన్ అంటాడు, ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఓవర్కమ్స్ ది ఇన్ఈక్వాలిటీస్. పేదరికానికి అసమానతలు మూలమైతే అసమానతలను అధిగమించేదే చదువు అంటాడు. ఎడ్యుకేషన్కి ఒక్కదానికి మాత్రమే మీరు గమనించండి, అసమానతల్ని దాటి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. ఒక పేద బిడ్డ కొడుకు కూడా ఇవాళ అమెరికాలో ఐబిఎంలో వైస్ ప్రెసిడెంట్గానో పనిచేయవచ్చు. ఎందుకంటే అదొక్కటే. సుందర్ పిచ్చయ్య గూగుల్ CEO ఒక చెన్నై నగరంలో ఒక మధ్యతరగతి తండ్రి
స్కూటర్ పైన వెనకాల కూర్చొని ట్యూషన్కు వెళ్ళిన బిడ్డ ఇలా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కంపెనీకి CEO. భారత ప్రధానమంత్రి ఆయనను కలవటానికి 15 రోజుల ముందు లెటర్ రాశారు. అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాంట్స్ టు మీట్ యూ, గివ్ అన్ అపాయింట్మెంట్ అని. అంటే ఒక స్కూటర్ మీద వెళ్ళి చదువుకున్న బిడ్డ, మధ్యతరగతి బిడ్డ ఇలా అత్యున్నత స్థాయికి వెళ్ళగలిగాడంటే అవకాశం ఏమిచ్చింది? వేరేదేమీ లేదు కదా, చదువే కదా. సో అందువల్ల అతనికి ఆ రకమైన, అందువల్ల ఉపాధ్యాయుడు గనక ట్రిగర్ చేయగలిగితే ఇవాళ బిడ్డలు అద్భుతాలు చేయగలుగుతారు. ఇక 9వది, ఉపాధ్యాయుడు అనే వ్యక్తి నేర్పడాలి. చాలామంది ఉపాధ్యాయులు ప్రశ్నించనివ్వరు. నేను ఈ ఉదాహరణ కూడా చాలాసార్లు చెప్తాను. పిల్లలకు ఎక్కడి లేని క్యూరియాసిటీ ఉంటుంది, కుతూహలం ఉంటుంది. మీరు గమనించండి, పిల్లలకు మామూలుగా ఉండదు నేర్చుకోవాలని. అన్ఫార్చునేట్లీ మనమే నేర్చుకోవడం తగ్గిస్తాం. సో ఆ పిల్లలు, ఒక బిడ్డ వచ్చి తల్లిని అడుగుతుంది, తల్లి అమ్మా ఆకాశాన నక్షత్రాలు మినుకు మినుకు అంటున్నాయి, ఎందుకమ్మా? ఐ సా ద స్టార్స్ ట్వింక్లింగ్ ఇన్ ద స్కై, వై అమ్మమ్మీ అంటది. అంటే ఆ తల్లి ఏమంటుంది, నాకు తెలియదు బిడ్డ, మీ నాన్నని అడుగు అంటుంది. ఎందుకంటే మన పవిత్ర భారతదేశంలో మాతృమూర్తులందరికీ, మహిళలందరికీ తన భర్త మహామేధావి, భర్త పట్ల గౌరవం ఉంటుంది. ఆ బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఐ సా ద స్టార్స్ ట్వింక్లింగ్ ఇన్ ద స్కై, వై డూ ది ట్వింకిల్ అంటది. హోంవర్క్ లేదా అంటాడు. ఎందుకంటే ఆ తండ్రికి ఆన్సర్ తెలియదు కనుక, తనకు తెలియదన్న సంగతి బిడ్డకు తెలియకూడదు కనుక. మళ్ళీ నెక్స్ట్ డే ఉపాధ్యాయుని దగ్గరికి వెళ్తారు. మా టీచర్ ఐ సా ద స్టార్స్ ట్వింక్లింగ్ ఇన్ ద స్కై, వై డూ ద స్టార్స్ ట్వింకిల్ అంటారు. అంటే అప్పుడు ఆ టీచర్ ఏమంటారు, ఇట్స్ నాట్ దేర్ ఇన్ యువర్ సిలబస్, ఇట్ వోంట్ కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అంటారు. అంటే ఏంటిది, వాట్ డస్ ఇట్ మీన్? ఆ టీచర్ కూడా తెలియదు ఆన్సర్. ఇక ఆ బిడ్డ మళ్ళీ ఎప్పుడన్నా పరీక్ష అడుగుతారా? నోబెల్ బహుమతి పొందిన ఒక రసాయనిక శాస్త్రవేత్తను అడుగుతారు, నీకు నోబెల్ బహుమతి రావటానికి కారణం ఏంటి అని అడిగితే ఆ శాస్త్రవేత్త ఎంత అద్భుతంగా చెప్తాడంటే, మా అమ్మ ప్రతిరోజు ఇంటికి వచ్చాక ఇవాళ నువ్వు టీచర్ని ఏమడిగావురా అని అడిగేది. మన వాళ్ళు కనుక బిడ్డ వచ్చి నేను టీచర్ని అడిగినట్టు అట్లా మరలబడద్దురా, టీచర్ మీదకి తిరగబడతావురా అని చెప్తారు. కానీ టీచర్ని ఏమడిగావురా అని ఆ తల్లి అడిగేది. అందువల్ల నిజమైన ఉపాధ్యాయుడు ఎవరంటే తన తరగతి గదిలో నిరంతరం తనను ప్రశ్నింపజేయాలి. సో ఏ గుడ్ టీచర్ ఈజ్ వన్ హూ ఎలోస్ హిస్ స్టూడెంట్స్ టు కాన్స్టాంట్లీ క్వశ్చనింగ్, ఇంకా ప్రశ్నించమనాలి. 10వది, చివరగా అని కాదు, ఉపాధ్యాయుని లక్షణాలు చాలా ఉంటాయి, కానీ నేను 10వది, ఏ టీచర్ ఈజ్ వన్ హూ లింక్స్ ద క్లాస్ రూమ్ విత్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. తరగతి గదిని భావ్య ప్రపంచంతో అనుసంధానం చేయాలి. మీకు పాల్ స్వీజీ అనే ఒక లాటిన్ అమెరికన్ అడల్ట్ ఎడ్యుకేషన్ నిపుణుడు చదువు చెప్పాలప్పుడు ప్రాపంచిక దృక్పథాన్ని కల్పించాలి అంటాడు. అని ఒక గుడిసె, ఒక భవనం అని గనక నీవు చెప్పావనుకోండి బిడ్డకు, ఆ బిడ్డలో ఒక ప్రశ్న వస్తుంది, వాడు గుడిసెలో ఎందుకున్నాడు, వీడు భవనంలో ఎందుకున్నాడు అని. ఆ ప్రశ్న సమానత్వం వైపుగా ఆ బిడ్డను నడిపిస్తుంది అంటాడు. ఆ ప్రశ్న సమాన అవకాశాల వైపుగా ఆ చైతన్యాన్ని కలిగిస్తుంది అంటాడు. అంటే చదువు అనేది కేవలం వృత్తికి అవసరమైన నైపుణ్యాన్ని ఇచ్చేదే కాదు, ఒక సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని ఇచ్చి ఒక బాధ్యత కల పౌరునిగా నిలబెట్టేది. అందువల్ల ఆ తరగతి గదిని భావ్య ప్రపంచంలో ఉన్న అసమానతలు, భావ్య ప్రపంచంలో ఉన్న కష్టాలు, బాధలు, ప్రజల శ్రమ, వీటి పట్ల గౌరవాన్ని కల్పించే విధంగా సమాజంలో, ఎందుకంటే టెక్నాలజీ అందరికీ ఒకటే, ఒక కాస్ట్లీ విలాసవంతమైన కారును చౌకగా తయారు చేయడము టెక్నాలజీ, అతి చౌకగా తాగునీటిని శుద్ధి చేయడం కూడా టెక్నాలజీ. సో లిక్కర్ అమ్మడము కూడా బిజినెస్ మేనేజ్మెంట్ తెలివే, సామాన్యుడికి అందుబాటులో ఉంచే అమ్మడం కూడా తెలివే. సో అందువల్ల నైపుణ్యము అనేది, టెక్నాలజీ అనేది, వాట్ డస్ ఇట్ ఇండికేట్? టెక్నాలజీ అనేది మనిషి జీవితాన్ని మార్చాలి, అక్కడే సామాజిక దృక్పథం వస్తుంది. అందువల్ల టీచర్ ఈజ్ వన్ హూ లింక్స్ క్లాస్ రూమ్ విత్ ఎక్స్టర్నల్ వరల్డ్. భావ్య ప్రపంచంలో ఉన్న పరిణామాల్ని తరగతి గదిలోకి తీసుకురావాలి. ఓ చంద్రాయన్ జరిగింది అప్తే చంద్రుడు ఏంటి, నక్షత్ర మండలం ఏంటి, అంగార గ్రహం ఏంటి అని క్లాస్ రూమ్లో చర్చించగలగాలి. ఓ సునీతా విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో నిలిచిపోయారంటే స్పేస్ ఏంటి, స్పేస్ సైన్స్ ఏంటి, స్పేస్ ఆమిక్స్ ఏంటి
అని క్లాస్ రూమ్లో చర్చగలగాలి. బడ్జెట్ ప్రవేశపెట్టారని పేపర్లో ఉంటే అసలు ఎకానమీ ఏంటి, బడ్జెట్ ఏంటి అని తరగతి గదిలో చర్చించగలగాలి. సో ఈ నిరంతరం తరగతి గదిని, సమాజాన్ని అనుసంధానం చేసి బిడ్డలకు ఒక ప్రాపంచిక దృక్పథాన్ని ఇవ్వగలిగిన వాడే నిజమైన ఉపాధ్యాయుడు. అందువల్ల ఉపాధ్యాయుడు మనందరి జీవితంలో ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తాడు. ఆ పాత్ర బహుశా సమాజంలో నేనేమి ఇతర వృత్తుల్ని తగ్గించడం లేదు, కానీ అందరినీ సృష్టించే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. నువ్వు డాక్టర్ కావాలనుకోవచ్చు, కలెక్టర్ కావాలనుకోవచ్చు, యాక్టర్ కావాలనుకోవచ్చు, ఓ ముఖ్యమంత్రి కావాలనుకోవచ్చు, ప్రధానమంత్రి కావాలనుకోవచ్చు, శాస్త్రవేత్త కావాలనుకోవచ్చు, జర్నలిస్ట్ కావాలనుకోవచ్చు, కానీ వీళ్ళందరినీ సృష్టించగలిగేవాడు మాత్రం ఉపాధ్యాయుడే. చాలా చక్కగా వివరించారు సార్.